కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపక్క మధు అన్నారు. ముందుగా ఇంద్రపాలెం బ్రిడ్జ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అక్కడి నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్ కు చేరుకున్నారు. ధర్నాకు ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకుల ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తాటిపక్క మధు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కార్మికులందరికీ కనీస వేతనం 31,000 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని, 8 గంటల పనిదినం కొనసాగించాలని కోరారు. స్కీమ్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు పెంచాలని, మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, హమాలీ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తోకల ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్, మెడికల్, శానిటేషన్, భవన నిర్మాణం, సెక్యూరిటీ, ఆర్టీసీ, హాస్టల్స్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అంగన్వాడీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం, మెస్ ఛార్జీలు పెంచాలని, స్కూల్ ఆయాలకు 25,000 రూపాయల వేతనం ఇవ్వాలని, పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఐటియుసి నాయకులు జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, ఏఐటియుసి నాయకులు బొబ్బిలి శ్రీనివాసరావు, పి సత్యనారాయణ, శాఖ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏఐటియుసి రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు 26 జిల్లాల్లో కూడా అన్ని కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతున్నాయి. ఈ ధర్నాలో మున్సిపాలిటీ, మెడికల్, భవన నిర్మాణ, హమాలి, హాస్పిటల్స్, సెక్యూరిటీ తదితర రంగాల వారందరూ ఉన్నారు. ప్రధానంగా 4 డిమాండ్స్. ఒకటి, నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న 21 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు. ఈ 4 లేబర్ కోడ్స్ కూడా కార్మికులకి అమలవుతున్నాయి. ఈ అమలవుతే ఇదిగో ఊరే శరణ్యం అనే విధంగా మేము వేసుకున్నాము. నిజంగా ఈ లేబర్ కోడ్ వల్ల కార్మికులందరూ నష్టపోతారు, చనిపోతారు, వాళ్ళకి ఉరి తప్ప వేరే మార్గం లేదని అందుకనే వెంటనే 4 లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని చెప్తున్నాం. ఒక పక్క సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, సమాన పనికి సమాన వేతనం ఏమంది. మరి ఈరోజు ఆప్కాస్ కార్మికులకి 21,000 జీతం, మిగతా కార్మికులు 15,000 జీతం ఉంది. అందుకని కనీసం మినిమం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా 31,000 రూపాయల జీతం మనం ఇవ్వాలని మనం కోరుతున్నాం. అలాగే సందర్భాన్ని చెప్పాడు, 12వ పిఆర్సీని అమలు చేస్తని చెప్పాడు. 2.5 ఏళ్ళ పూర్తవుతున్నా ఇప్పటికీ 12వ పిఆర్సీ ఇంకా అమలు అవుతలేదు. అంతేవిధంగా లోకేష్ తన పాత్ర ఏం చెప్పాడంటే, మేము అధికారులు రాగానే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పాడు. ఇప్పటికీ పర్మనెంట్ చేయలేదు. అందుకనే ఆప్కాస్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని, 31,000 జీతం ఇవ్వాలని, 4 లేబర్ కోడ్స్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. భవిష్యత్తులో ఈ కార్యక్రమం డిమాండ్ మీద పరిష్కారం చేయకపోతే మరింతగా కార్మిక లోకం ఉద్యమిస్తని తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు. మోడీ, చంద్రబాబు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగానే కాకినాడ జిల్లాలో ఏఐటియుసి అనుబంధ సంఘాలైన మున్సిపాలిటీ, మెడికల్, ఆర్టీసీ, హమాలి, భవన నిర్మాణ అన్ని రంగాల ఆధ్వర్యంలో ఇవాళ నిరసన తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రధానమైన డిమాండ్, పెరుగుతున్న రోజుకి ధరలు, అధిక ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఆయిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, చివరికి బియ్యం ధరలు కూడా విపరీతంగా పెంచుతూ ఉన్నారు. మరి అన్ని ధరలు పెరుగుతూ ఉంటే చాలీ జీతాలతో, అర్ధాకులతో పనిచేస్తూ ఉన్నాం. మేము ఎలా బతకాలి, మా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, ఇంటిని ఎలా కట్టుకోవాలని చెప్పి తీవ్రతర ఇబ్బందులు పెడతా ఉన్నాం. అందుకే రోజుకి పెరుగుతున్న అధిక ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 31,000 రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అలాగే కార్మికుల వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఉన్న సిబ్బంది అన్ని ప్రభుత్వ రంగాలకే అవసరం. ఆ ప్రభుత్వ రంగంలో అవసరతను బట్టి, సీనియారిటీని బట్టి ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాం.
పర్మనెంట్ ఎప్పుడు పర్మనెంట్ చేస్తారా, ఏ ప్రభుత్వం పర్మనెంట్ చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. లేదంటే వచ్చే ఎన్నికల్లో కార్మికుల సత్తా బుద్ధి చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అన్ని రంగాల్లో, ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న, ఆప్కాస్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి. కాకినాడ స్పెషల్ శానిటేషన్ కార్మికులను, అలాగే టాయిలెట్ కార్మికులను, అలాగే ఎనమేర కార్మికులను మన ఆప్కాస్లో విలీనం చేయాలి. అలాగే ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ జీతాలు పెంచాలి, వాళ్ళని పర్మనెంట్ చేయాలి. ఆర్ఎంసీలో పనిచేస్తున్న కార్మికుల్ని జీతాలు పెంచాలి, పర్మనెంట్ చేయాలి. జీజీహెచ్లో పనిచేస్తున్న కార్మికులు పెంచాలి. ఇలాగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికులను పర్మనెంట్ చేయాలి, జీతాలు పెంచాలి. ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ని రద్దు చేయాలి, కార్మికులను పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు తోకల ప్రసాద్, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి.